గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. జడ చేతనముల నిత్య ఏకత్వం. వశిష్ఠ మహర్షి: ఆహా రామచంద్ర, ఇది సంతోషకరమైన విషయము. కుందదంతుడు ఎటువంటి సందేహాలు లేకుండా ఈ ప్రపంచమును చిదాకాశ రూపంగా దర్శిస్తున్నారు. ఓ సభికులారా, మాకు భ్రాంతి తొలగటం లేదే అని నిరుత్సాహపడే బదులు, భ్రాంతి కూడా చిదాకాశ రూపమే అనే దృష్టిని అలవర్చుకోండి. సమస్తము చిదాకాశమే అని గమనించండి. ఏది ఏ ప్రకారంగా, ఎట్లు, ఎంతగా, ఎప్పుడు, ఏ కారణం చేత ఎచట ఉన్నదో అది ఆ ప్రకారంగా దానిచే అట్లు అప్పుడు ఆ కారణం వలన అచట చిదాకాశమే ఆ రూపంగా వర్తిస్తోంది. సముద్రములో ఒక జలకణం ఉన్నట్లుగా ఈ బ్రహ్మాండమంతా చిదాకాశములో పరమాణువై ఉన్నది. అనగా ఈ బ్రహ్మాండమే చిదాకాశము, చిదాకాశమే బ్రహ్మాండము. ఈ రెండు వేరువేరు అనే చూచే దృష్టి భ్రమయే. సభికులు అందరికీ పదే పదే గుర్తు చేస్తున్నాను. ఈ శరీరమే నేను మొదలుగా గల బంధములు నశించిన వారై కేవలము చిదాకాశ రూపులై ఉండండి. మీరంతా దేహ మనోస్వరూపులు కారు, కేవల చిదాకాశ స్వరూపులే. జ్ఞానము యొక్క వర్తమానపు చర్చలో ద్వైత వాక్యాలకు తావు లేదు. శ్రీరామచంద్రుడు: మహర్షి, బ్రహ్మము నిరాకారము కదా, మరి ఈ జగత్తు సాకారంగా కనిపిస్తోంది ఎందుకని? వశిష్ఠ మహర్షి: నిద్రలో స్వప్నము సాకారము అయితే ఏం? స్వప్నద్రష్ట నిరాకారుడే కదా. నిద్ర లేవగానే స్వప్నములో కనిపించిన దృశ్యాలు అన్నీ నిరాకారములుగానే భాసిస్తున్నాయి కదా. అట్లాగే స్వాత్మజ్ఞాన ప్రాప్తి తరువాత ఈ జాగ్రత్త దేహం నిరాకారంగానే అనిపిస్తుంది. మిత్రమా అని సంబోధిస్తున్నది దేహినే కాని దేహమును కాదు కదా. ఆకారం స్థిరం కాదు. ఇక దేహికి ఆకారం ఎక్కడ ఉన్నది? ఈ జీవుడు చేతన స్వరూపుడే, చిన్మయుడే. అయితే ఏం? గాఢ నిద్ర యందు ఉన్నప్పుడు జడుడే అగుచున్నాడు కదా. అట్లే చైతన్యమే స్థావరంగా కూడా కనిపిస్తోంది. ఓ చిదాకాశ స్వరూపులారా, బుద్ధికి ముక్తి కలుగనంత వరకు స్వప్నతుల్యమైన అనేక జగత్తుల అనుభూతులు, అనుభవాలు, స్థితిగతులు భాసిస్తూనే ఉంటాయి. ఓ రామచంద్ర, ఈ జీవుడు గాఢ నిద్రను అనుభవిస్తూ ఉండగా వాక్ మనోరహితుడై అచేతనుడై ఉండవచ్చుగాక. అతని చైతన్య విభాగమే జడత్వమును ఆశ్రయించి ఉన్నది కాబట్టి అతడు చేతనుడుగా కొనసాగుతున్నట్లే కదా. ఈ విధంగా మా దృష్టిలో జడ చేతనములు ఏకత్వములే సంతరించుకున్నవై ఉన్నాయి. చేతనములైనట్టి కాళ్ళు, చేతులు, కళ్ళు మొదలైనవి, అచేతనములకు గోళ్ళు, కేశములు మొదలైనవి
ఒకే దేహంలో సమావేశమై ఉంటున్నాయి కదా. అన్నిటినీ కలిపే దేహము అని పిలుస్తున్నాము. వాస్తవానికి దేహికి రూపము లేదు కదా. అట్లాగే నిరాకారమగు చిదాకాశమునందు జగత్ శరీరములు, స్థావర జంగమములు ఏక శరీర రూపులే అయి ఉన్నాయి. జగత్తును జగత్తుగా కాకుండా చిదాకాశముగా దర్శించటమే సృష్టి అంతము అని చెప్పబడింది. ఓ రామచంద్ర, త్రికాలములందు కూడా లేనిదే అగు ఈ జగత్తు యొక్క ఆది అంతముల గురించిన కల్పన జ్ఞానసూర్యుని ఉదయానంతరము మిథ్యయే అయి ఉంటుంది. ఈ జగత్తు అంతా అద్వైత రూపమే అయి ఉన్నది. ఈ జీవుడే తత్వజ్ఞానముచే అవిద్యను పారద్రోలివైచి ముక్తుడు అగుచున్నాడు. మోక్షము అనే శబ్దానికి అర్థము ఈ దృశ్యమును స్వాత్మరూపముగా దర్శించటమే అయి ఉన్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: హే మహాత్మా, ఆత్మ నుండి వాసనారూపంగా చిత్తము బయల్వెడలుతోంది కదా. అది ఎంత పరిమాణము కలిగి ఉన్నది? ఆ చిత్తము స్థితి ఎట్టిది? దయతో వివరించండి. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ మనుష్యుల నుంచి క్రిమి కీటకాదులన్నీ చిత్తమే అని ఎరుగు. ఈ చిత్తం పరిమాణము అనంతం, అంతులేనంత విశాలం. ఈ చిత్తము అనేక సంసార దుఃఖములచే పరిపూర్ణమై ఉండటం చేత అతి భయంకరముగా ఒప్పుతోంది. అయితే వాస్తవానికి ఈ చిత్తము చైతన్య రూపమే. ఈ చిత్తము అనేక ఉత్తమ అధమ దేహాలను గ్రహిస్తూ త్యజిస్తూ ఉంటోంది. మృగతృష్ణలో జలం ఉండదు అని తెలిసిన తరువాత భ్రమ కూడా తొలగుతోంది కదా. అలాగే స్వాత్మస్వరూపమును ఎరిగిన మరుక్షణం ఈ చిత్తము యొక్క దేహాది భ్రమ అతి శీఘ్రంగా నశించగలదు. అణుప్రమాణమై ఉంటూ కూడా అది సర్వదా అభౌతికం. అట్టి అణుస్వరూపముకు చిత్తమే జీవుడు. ఈ జగత్ పదార్థాలన్నిటికీ చైతన్య అనుభూతియే ఆధారం. చైతన్యము దాని అనుభూతి అభేదం కనుక ఈ జగత్తు చైతన్యము అభేదము. ఉదాహరణ: ఒక స్తంభము, అందులో శిల్పలేఖన రూపంగా రచించబడిన దేవతా ప్రతిమ ఒక్కటే కదా. అట్లాగే జగత్తు చైతన్యములు ఒకదాని వంటిదే రెండవది అయి ఉన్నది. బంగారపు నగకు బంగారమునకు సాదృశ్యమే యుక్తియుక్తం కదా. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. శ్రీరామచంద్రుడు: హే మహర్షి, అసంఖ్యాక జగత్తుల నియతి ఎట్లా సంభవిస్తోంది? వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జలము కంటే ద్రవత్వము వేరా? కానే కాదు కదా. ఏ స్ఫురణ అయితే జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ సుషుప్తిలోనూ స్వయముగా సంభవిస్తోందో అది నిర్మలము ఏకము అయినట్టి
చిదాకాశము కంటే వేరు కాదు సుమా. ఆ స్ఫురణయే నియతి అనుభూతిని సిద్ధింపచేస్తోంది. శ్రీరామచంద్రుడు: స్వామి, నియతి అనేది చైతన్య చమత్కారమే అంటారా? వశిష్ఠ మహర్షి: స్వప్నములో కనిపించేది అంతా కూడా ఆమూలాగ్రం స్వప్న చైతన్య స్ఫురణచే కల్పించబడి, ఆ స్వప్న చైతన్య స్ఫురణచే ఆయా రూపములుగా నిజమే అన్నట్లుగా అనుభవించబడుతోంది అనే మాట ఎవరైనా కాదనగలరా? ఇప్పుడు జాగ్రత్తకు వద్దాము. ఇక్కడ అనుభూతమగుచున్న దేశకాల క్రియాదులు ఇవన్నీ కూడా అదే చైతన్య స్ఫురణ యొక్క జాగ్రత్కల్పనలోని విభాగములే. అట్టి నియతి యొక్క రూపము అంతా చైతన్య స్ఫురణ మాత్రమే అయి ఉన్నది. రామచంద్ర, మట్టి బొమ్మలు చూచి మట్టి మాయమై ఈ బొమ్మలు ప్రత్యక్షమైనది ఎప్పుడు అనే ప్రశ్న ఎవరికి ఉదయిస్తుంది? మంచుగడ్డ చూచి ఇది నీరు కాదు, నీటి ఆవిరి కాదు, నీటి ఆవిరి ఆకాశ స్వరూపం కాదు, మంచుగడ్డే సత్యము అని తెలిసినవాడు అనుకుంటాడా? జ్ఞానికి ఈ సమస్త దృశ్యము కూడా అనుత్పన్నమైనదై మంచుగడ్డ ఆకారము వలె స్వప్న సదృశ్యమై చిదాకాశ రూపంగా భాసిస్తోంది. మంచు కరిగితే ఆకారంతో సహా ఆ పదార్థం నశించిందా? లేదే. అది జలరూపంగానో వాయురూపంగానో మారవచ్చుగాక. వినాశనము అనేది ఎక్కడిది? ఏ చిదాకాశము నేను, నీవు ఇత్యాదులుగా కనపడుతోందో అది వాస్తవానికి దృశ్యరూపముగా భాషించటమూ లేదు, నశించటమూ లేదు. అనగా స్వప్నంలో దృశ్యంలాగా చిదాకాశమే చిదాకాశమునందు చిదాకాశ సంకల్పం చేతనే జగదాకారంగా భాసిస్తోంది. ఈ జగత్తుకు చిదాకాశము కంటే వేరైన మరి ఇంక ఏ రూపమూ లేదు. బ్రహ్మసత్త కంటే వేరుగా జగత్సత్త లేనే లేదు. ఈ జగత్తు చిద్రూపమే అయి ఉండగా ఇక ఇది ఉదయించటము ఏమున్నది, అస్తమించటము ఏమున్నది? జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. మణిదీప న్యాయం. వశిష్ఠ మహర్షి: చైతన్యము అనే మణికాంతి ప్రసరణయే సత్ అనుభవం. ఆ చైతన్యమణి యొక్క అసంఖ్యాక కాంతి పుంజములే ఈ అసంఖ్యాక జగత్తులు, జీవులు కూడా. అట్టి చైతన్య సత్తా మాత్రము యొక్క స్ఫురణ రూపమే స్వభావము. ఆ చైతన్యము తన యథార్థ స్వభావమును ఏమరచి విషయాభిముఖము అగుచున్నది. దానిని అజ్ఞాన సంవిత్ అని పిలుస్తున్నారు. అట్లు జీవుడు అనే సంజ్ఞను పొందిన దేహాభిమానియగు ఆత్మసత్తా మరలా ఎప్పుడో క్రమముగా అధికారికమైన జన్మలను పొంది తిరిగి మరల పరమపద రూపముకు చిదాకాశముగా అగుచున్నది.
జ్ఞానలాభము చేతను తాను చిదాకాశము కంటే వేరు కానిదై భాసిస్తోంది. అహంకార కాలసత్తలే ఈ జగత్తు యొక్క స్థితికి ముఖ్య బీజములై ఉంటున్నాయి. సంకల్పము అనే మహావృక్షమునకు బీజము చైతన్యమే సుమా. అట్టి చైతన్యము అహత్వమును భావించుచు క్షణంలో అహంత్వరూపమై పోవుచున్నది. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడే 5 తన్మాత్రలు స్వప్నము వలె అసత్యములే అయినప్పటికీ వీటి మూల రూపము చైతన్యమే కాబట్టి సత్యము వలె అనుభూతము అగుచున్నాయి. ప్రపంచము ఆ చైతన్య మణిదీప తేజము నుండే ప్రసరిస్తోంది. చైతన్య రూపమగు ఈ తన్మాత్ర సమూహం కాకతాళీయంగా ఏ స్థానం నుండి రూపమును ఎరుగుచున్నదో అదే నేత్రము. ఏ స్థానము నుండి శబ్దమును ఎరుగుచున్నదో అదే చెవులు. ఏ స్థానం నుండి స్పర్శను ఎరుగుచున్నదో అదే చర్మేంద్రియము. ఏ స్థానం నుండి రసమును ఎరుగుచున్నదో అదే జిహ్వ. ఏ స్థానం నుండి వాసనను ఎరుగుచున్నదో అదే ముక్కు. చైతన్యము అనే మణి నుండి అనుక్షణికంగా ప్రసరిస్తున్న కాంతి పుంజములే ఈ జీవులు, జగత్తులు, బ్రహ్మాండములు, తన్మాత్రలు, దేహములు, భావములు, సుఖదుఖములు, జ్ఞానాజ్ఞానములు వగైరా. ప్రతి ఒక్క జీవుడు చైతన్య రూపమగు మణి అయి మణిదీప న్యాయము అనే తాత్విక స్థితి అవధరించియే ఉన్నాడు. అట్లాగే సర్వాత్మకమగు చిత్ చైతన్యమణి కాంతిపుంజము కూడా అయి ఉన్నాడు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వర శాపముల కార్య కారణత్వం. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, అజ్ఞాన దృష్టి తొలగితే బంధము లేదు, మోక్షము లేదు. ఈ జీవుడు ఆనంద స్వరూపుడై ఉండి కూడా దుఃఖము పొందటానికి కారణము స్వాత్మ దృష్టి లేకపోవటమే. అందుకు తరుణోపాయము, దివ్య ఔషధము తత్వదృష్టియే. అభ్యాస యోగము చేతను, తత్వ విచారణ చేతను, శత్రు మిత్రాదుల సమదర్శనం చేతను, నిర్మల సాత్విక భావముల చేతను, భక్తి తత్పరత చేతను ఈ సంసార దోషభూయిష్ఠుడగు జీవుడు జ్ఞానవంతుడు, తత్వదర్శి అగుచున్నాడు. యథార్థ తత్వదర్శి అగు జ్ఞాని యొక్క బుద్ధి చిన్మాత్ర రూపమై, ఆవరణరహితమై, చిదాకాశ రూపమై, చిత్ ప్రకాశమాత్ర స్వరూపమై ఉంటోంది. అట్టి నిర్మల బుద్ధి, నిరావరణ జ్ఞానము పొందినట్టి మనుజుడు ఏది ఏది సంకల్పిస్తాడో దానిని అంతా కూడా అతడు స్వాత్మ యొక్క స్ఫురణగాను, ప్రశాంత రూపముగాను దర్శిస్తూ ఉంటాడు. నిర్మల హృదయులు ఏది ఎట్లు సంకల్పిస్తే అది అట్లే ఈ సంకల్ప నిర్మిత జగత్తులో సంభవిస్తూ ఉంటోంది. బ్రహ్మదేవుడు ఏ రీతిగా అయితే
వర శాపములు సత్యములగుగాక అని సంకల్పించారో అది అట్లే జరుగుచున్నది. జీవుడు చిదాకాశమునకు వేరైన వాడు కాదు. ఓ రామచంద్ర, ఈ దృశ్యాది వ్యవహారములు ఉండటం చేత కలత చెందవలసినది ఏమి ఉన్నది? స్వాత్మ సర్వదా యథాతథం కదా. ప్రతి జీవుడు స్వతహాగా నిర్ద్వందంగా స్వాత్మస్వరూపుడే అయి ఉన్నాడు. ఇందులో సందేహించవలసినది ఏమీ లేనే లేదు. ఓ సర్వజనులారా, మీరంతా స్వాత్మయే స్వరూపముగా కలిగి ఉన్నారు. స్వాత్మయే మీ స్వభావం. శరీరమునకు శరీరి వేరే అయి ఉన్నట్లు మీరు నిశ్చలమగు స్వాత్మస్వరూపులే అయి ఉన్నారు. ఆ మీ స్వాత్మస్వరూపమును సర్వదా ఆస్వాదించి ఉండెదరుగాక. మీ స్వాత్మస్వరూపమును ఋషులమగు మేము సదా ఉపాసిస్తున్నాము. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. జీవో బ్రహ్మేతి నాపరః. వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ వరుస క్రమము అంతా ఎందుకు చెప్పానో తెలుసా? ఈ జీవుడు చిదాకాశము కంటే వేరు కాదు అని నిరూపించటానికి ప్రారంభ పరిచయంగా చెప్పాను. స్వాత్మ యొక్క విషయాభిముఖుడగు దానిని చిదాభాసుడు అని, పరమాత్మ యొక్క అంశరూపుడు అని పిలుస్తున్నారు. ఆ చిదాభాసుడే జీవుడు అనే పేరుతో పిలువబడుచున్నాడు. ఆ చిదాభాసునికి అనేక పేర్లు. ఒకటి ప్రాణము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ధరించటం చేత జీవుడు అని, రెండు విషయాభిముఖుడై ఉండటం చేత చిత్తము అని, ఆయా విషయాలు ఎరుగుచుండుటచే ఎరుక రూపుడు అని, ఇది ఇట్టిది కదా అనే బోధ కలిగి ఉండటం చేత బుద్ధి అని, సంకల్పించటంచే ఊహ అపోహలకు సంబంధించిన జ్ఞానము కలిగి ఉండటం చేత మనస్సు అని, నేను ఉన్నాను అనే అభిమానపూర్వకమైన వృత్తితో కూడి ఉండటం చేత అహంకారము అని, చైతన్య పరిపూర్ణమగు స్వాత్మవస్తు స్వరూపుడే అయి ఉండటం చేత చిత్స్వరూపుడు అని, తత్వజ్ఞానము ఏమరచుటచే అవిద్యాస్వరూపుడు అని శాస్త్రముల చేత చెప్పబడుచున్నాడు. అయితే వాస్తవానికి ఈ జీవుడు నిరాకారుడు, నిర్వికార స్వరూపుడు. కానీ శరీర కల్పనచే నాకు ఆద్యంతాలు ఉన్నాయి అని భ్రమను ఆశ్రయించి ఉంటున్నాడు. స్వప్నము వంటిదే జగత్తు కూడా. ఓ సర్వసభికులారా, ఈ లింగ శరీరము అనగా సూక్ష్మ శరీరము చిదాకాశమే. ఈ చిత్త శరీరం ఉదయించటము లేదు, అస్తమించటము లేదు. ఈ చిత్తదేహము అనేక జగత్తులు ధరించినా కూడా ఆకాశము వలె శూన్యరూపమే అయి ఉన్నది. ఉదాహరణ అద్దము, ప్రతిబింబము. ఈ జీవుడు అనబడేవాడు కూడా చిదాకాశము యొక్క విభాగమే అయి చిదాకాశమునకు అద్వితీయుడై ఉన్నాడు, అనన్యమై ఉన్నాడు.
ఈ విశాల దృశ్యము పొందబడుచున్నప్పటికీ ఇది అంతా స్వస్వరూపమునకు అనన్యమై ఉండటం చేత వాస్తవానికి ఇది పొందబడకయే ఉన్నది. ఉదాహరణ: సూర్యకిరణాలు కిటికీ ఆకారములు పొందుచున్నప్పటికీ వాస్తవానికి సూర్యకిరణాలు ఏ ఆకారము పొందటమే లేదు కదా. ఓ రామచంద్ర, ఈ జీవుడు స్థూల రూపంగా కనిపిస్తున్నాడు కదా. అయితే ఈతనికి సూక్ష్మ శరీరం అనేది సుస్పష్టమే కదా. దేహానికి రూపము ఉండవచ్చు, సూక్ష్మ శరీరము ఏ ఆకారం? స్థూల సూక్ష్మదేహాలు అనుభవం పొందే ఈ అనుభవమునకు ఆకారము ఎక్కడ ఉన్నది? సూక్ష్మ శరీర రూపుడు అయినట్టి ఈ జీవుడు ఈ స్థూల దేహమును కల్పించుకొనుచున్నాడు. ఈ దేహమునందు జన్మ కర్మల అనుభవం పొందుచున్నాడు. పదార్థముల భోగము కొరకై అనేక ఊహా అపోహలతో కూడిన భ్రమ పరంపరలను రచించుకుంటున్నాడు. వార్ధక్య మరణాలను, అనేక గుణదోషాలను ధరించినవాడై ఉంటున్నాడు. నాది నీది అనే అనేక చమత్కారాలు కలిగి ఉంటున్నాడు. హర్ష దుఃఖములను పెంపొందించుకొని కాలమును వెళ్ళబుచ్చుచున్నాడు. పరిమిత అవగాహన కావించుకొని ఈ ఆకారమే నాది అని తలచి ఈ జగత్తును దర్శిస్తూ దృశ్యబద్ధుడు అగుచున్నాడు. భ్రాంతిమయ సంసారమును గాంచుచు తన స్వస్వరూపమును తానే ఏమరచి తిరుగాడుచున్నాడు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వివేక భేరీ నినాదం. వివేకుల భేరీ నినాదం ఇట్లా ఉంటుంది. ఈ కనపడే జగత్తుల యొక్క స్థితిగతులు అన్నీ ఘనీభూతమై ఏర్పడి ఉన్నట్లుగా అనిపిస్తోంది కదా. అయితే వివేకులకు మహనీయుల దృష్టిలో ఇది అంతా మాయకమై ఉండి కూడా చిదాకాశ స్వరూపంగానే వ్యవస్థించియున్నది. చిదాకాశమే జీవ చైతన్యముగా ప్రకటితము అవుతోంది. చైతన్యాభాసకమగు ఈ చతుర్దశ భువనములు, వాటిలో ఉండే అసంఖ్యాక జీవులు కూడా చిదాకాశమే. నేను, నా బంధువులు, నా శత్రువులు, నన్ను ఆక్షేపించేవారు అందరూ చిదాకాశమే అయి ఉన్నారు. భూత భవిష్యత్ వర్తమాన కాలములు సముద్రంలోని తరంగములలాగా చిదాకాశమునందే విజృంభిస్తున్నాయి. పదార్థ సంపదలు కూడా చిదాకాశమే. చిదాకాశము చిదాకాశము చేతనే పరిలక్షించబడటం, గ్రహించబడటం, ప్రేరేపించబడటం, అనుభవించబడటం జరుగుతోంది. చిదాకాశము తనయందు తానే తన మాయాశక్తి చేత వివర్తము చెందుతూ తదితరంగా వర్ధిల్లుచున్నది. నన్ను అధేక్షించుచు, ఉపేక్షించుచు, ప్రశ్నించుచు, వేధించుచు కనపడేది ఏది అయితే ఉన్నదో
అది అంతా చిదాకాశమే కనుక చిదాకాశమునకు నేను ప్రియము ఒనర్చెదనుగాక. ఆకాశంలో మేఘముల సమావేశం ఏదో వనము యొక్క ఆకారంలాగా ఉన్నట్లు భ్రమచే తోచుచున్నది చూచావా? అది పసిపిల్లవాడి అమాయక దృష్టి వంటిదే కదా. అట్లాగే రాగ ద్వేషాది వ్యవస్థలు అన్నీ కేవలం ద్రష్ట యొక్క కల్పిత దృష్టుల ఫలితం మాత్రమే. బ్రహ్మనిష్ఠుని అవి ఏవీ స్పృశించలేవు. అఖండ బ్రహ్మైక్య వేద్యులగు సర్వకల్పములు సర్వ సంకల్పములు మొదలంట్లా నశించి ఉంటాయి. అందుచేత వారి పట్ల రాగమునకు సంబంధించిన సంకల్ప ప్రసంగం ఉండనే ఉండదు. వారి రాకపోకలు కాళ్ళు చేతుల కదలికలతో సహా సర్వ కార్యక్రమములు పూర్ణ స్వభావమై బ్రహ్మరస సమన్వితములై ఉంటాయి. వారు సర్వే సర్వత్రా స్వస్వరూపమునే దర్శించటం చేత ఇక ఎవరి మీద ద్వేషం? ఈ జగత్తు అంతా నా హృదయాకాశ విన్యాసమే అని వారు ఆస్వాదిస్తున్నారు. ఆనందైకరసమగు చిదాకాశమే అంతటా అన్నిటా అన్ని వేళలా ప్రకాశించుచుండగా ఇక సుఖము ఏమిటి, దుఃఖము ఏమిటి? అన్ని వైపులా చిదాకాశమే చిదాకాశమునందు దీపిల్లుచున్నది. ఇక నేను చిదాకాశము కంటే వేరుగా నేను మరెచ్చటా లేను. కుండ, మట్టి, దూది అంతా చిదాకాశమే. నాతో సహా అంతా చిదాకాశమే అయి ఉండుట చేత ఇష్టం అయిష్టం మొదలైన కల్పన అంతా మిథ్యయే. అట్టి కల్పనల యొక్క అవసరం కానీ అనవసరం కానీ లేదు. ఈ దేహ చిదాకాశము మరణ చిదాకాశమునందు ప్రవేశిస్తోంది. ఉభయస్థితులు చిదాకాశమే అయి ఉన్నాయి కనుక మరణము గురించి భయపడటం కానీ కోరుకోవటం కానీ చేయవలసిన పని ఏమి ఉన్నది? ఎవరైనా సుఖదుఖాలు అనుభవించేవారు ఇక్కడున్నారని అనుకుంటే అది అజ్ఞానాంధకారంలో త్రాడును చూచి పాము అని అనుకోవటం వంటిదే. అంతయు చిదాకాశమే కాబట్టి ఇది నేను చేశాను అని భావించవలసిన పని లేదు. తరంగముల కదలికలు నీరు నుండి వేరుగా ఉన్నవి కాదు కదా. నీటిలో కదలికలే లేకపోతే ఇక తరంగములకు ఉనికి నామరూపములు ఎక్కడి నుండి వస్తాయి? చిదాకాశమే లేకపోతే సుఖ దుఃఖములకు ఉనికియే ఉండేది కాదు. కెరటములు జలమే కదా. ఇక కెరటములకు జలములో లయించుట అనే వ్యవహారం ఎక్కడ ఉన్నది? అట్లాగే ఈ జీవుడు చిదాకాశమును సంపాదించుటయో తాను చిదాకాశమునందు లయించుటయో ఏమి ఉంటుంది? ఈ జీవుడు చిదాకాశమే కదా. ఇక్కడ ఏదీ మరణించుట లేదు, తరగుట లేదు, పెరగుట లేదు. అయితే
తరంగములు చెలించుట అను చలన స్వభావమును వీడకయే నిజ స్వభావమున జలముగా వెలయునట్లు ఈ పాంచభౌతిక దేహాన్ని నేను అను జడ స్వభావమును ఉన్నప్పుడు లేనప్పుడు కూడా స్వస్వభావమగు తత్వరూపమున వెలసి ఉండెదనుగాక. తరంగములు నిశ్చలత్వం పొందితే జలంగానే ఉంటాయి కదా. అనిశ్చలంగా ఉన్నప్పుడు కూడా అవి జలమే కదా. బంధము మోక్షము అను ఉభయ స్థితులలో చిదాకాశమే ఉన్నది. నేను అజ్ఞానినైనా సుజ్ఞానినైనా కూడా చిదాకాశమే అయి ఉన్నాను. బంధమోక్షములు లేనే లేవు. ఒకవేళ ఉంటే వాటి వాస్తవ స్వరూపం చిదాకాశమే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహి మాం, గురుదేవ రక్ష మాం. వశిష్ఠరామ సంవాదము. చాంచల్యరాహిత్యం అమృతత్వం. వశిష్ఠ మహర్షి. ఓ విహంగరాజమా, మృత్యువు మిమ్మల్ని మాత్రం సమీపించనే లేదు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? భుసుండు. సర్వజ్ఞ, మీకు అంతా తెలుసు, అయినా అడుగుచున్నారు. మీ ఆజ్ఞను పాలించుటయే మిమ్మలను ఆరాధించటం కదా. చెబుతాను వినండి. ఆభరణములు ఏవీ లేని వానికి దొంగలు వచ్చి దొంగిలించగలిగేది ఏమి ఉంటుంది? అట్లాగే ఎవని హృదయంలో అయితే వాసనా తంతువులు అనే దోషం ఉండదో అట్టి వానిని మృత్యువు హింసించజాలదు. ఎవనికి ఆశాపాసజనితమైన మనోవ్యాధులు ఉండవో అట్టి వానియందు మృత్యువు వచ్చి కలిగించగల మార్పు చేర్పులు ఏమీ ఉండవు. మనస్సు యొక్క చాంచల్యము జయించబడిందా? ఇక నేను క్షయించుచున్నాను అను భావన నిరర్ధకమై నిరోధించబడుతోంది. ఆశయే అన్ని చింతలకు కారణం. ఆశించుట అను జీవుని యొక్క అవిజ్ఞానజనిత స్వభావమే మృత్యువుకు విషాగ్ని జ్వాలలు వెడలగ్రక్కగల శక్తిని ప్రసాదిస్తోంది. రాగద్వేషములు లోభగుణమునకు కారణము అగుచున్నాయి. లోభం కోపాగ్నులను జనింపచేసి హృదయంలో జ్ఞానజలమును ఆవిరిగా చేసేస్తున్నది. ఎక్కడి నుంచో కామము వచ్చి హృదయమును పిప్పి చేసేస్తున్నది. తత్ఫలితంగా మృత్యువు విలయ తాండవం చేయగలుగుతోంది. ఎవరైతే అద్వితీయమును ఆ పరమ పదమును ఆశ్రయిస్తారో వారి యొక్క విశ్రాంతి స్థానమును బాధించగల సమర్థత మృత్యువునకు లేదు. ఈ శరీరము అనే ఉద్యానవనంలో మనస్సు అనే చంచల స్వభావం గల కోతి సంచరించకపోతే మృత్యువు అనే వననాశనం ఎందుకు జరుగుతుంది? మహాత్మా, ఈ జీవుడు సమాహిత చిత్తమును సంపాదిస్తే చాలు, అన్ని రుగ్మతలు తొలగుతాయి. సమత్వము అను దానిని అనుభూతిగా చేసుకున్న వానికి ఇక్కడి స్మృతి విస్మృతులు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఉండియూ
లేనివే అగుచున్నాయి. ఎవని హృదయంలో కామ క్రోధ వికారములు జనింపచేసి అంధకారమయం చేయగల చింతలు ఉండవో అట్టి వానినే మనం సమాహిత చిత్తుడు అని పిలుస్తాం. ఎవని కర్మలైతే దానం, ప్రతిగ్రహణం, త్యాగం, యాచన మొదలైన దోషములు లేకుండా ఉంటాయో అతని చిత్తము సమాహితత్వము అవధరిస్తున్నట్లు. నదుల జలాలు అన్నీ సముద్రం కోరకుండానే సముద్రంలోకి ప్రవేశిస్తున్నట్లు మహత్తర గుణములను వెంటబెట్టుకొని లాభజనకములగు సుఖములు అన్నీ వాటంతట అవే ఆ సమాహిత చిత్తుని సమక్షమునకు చేరుకుంటాయి. కనుక మృత్యువు అనునది నా పట్ల నిష్క్రియము నిర్వీర్యము అయిపోవాలి అని ఏ జీవుడైనా అనుకుంటే అతడు తన మనస్సును ముందుగా భోగాభిలాషరహితంగా తీర్చిదిద్దుకోవాలి. భ్రమలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటకు పంపివేయాలి. అప్పుడు ఆ మనస్సు తన యందు పారమార్థిక సుఖమునకు చోటు కలిగి ఉంటుంది. క్రమంగా సత్య సంకల్పత్వం సంతరించుకుంటుంది. అనేకత్వము అనేదే అపవిత్ర దృష్టి పిశాచం. ఈ జీవుడు సత్య సంకల్పుడు కావాలి అంటే, అనగా తాను అనుకున్నది పొందాలి అంటే ముందుగా ఇక్కడ అనేకత్వము ఉన్నది అనే అపవిత్ర దృష్టి దరి చేరకుండా చూచుకోవాలి. అప్పుడు మనస్సు పవిత్రమై పరమపదమున స్వస్థితి పొందుతుంది. ఇక మృత్యువు నిష్క్రియం అయిపోగలదు. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠ రామ సంవాదము. వశిష్ఠ మహర్షి మృత్యువుకు అతీతుడు కావాలంటే పరిపక్వ దశ ప్రసాదించగల ధ్యాన కర్మ పఠనాది కార్యక్రమములను శ్రద్ధ ఆసక్తులతో తీవ్రతరం చేసుకోవాలి. క్రమక్రమంగా హితకరము సర్వ దుఃఖ నివర్తకము నిత్యము అగు జ్ఞానమును సంపాదించేటట్లుగా ఈ మనస్సును నియమించాలి. ఏదైతే నిత్యమై అనంతమై సాధుజన సేవితమై సర్వహితకరమై ఉన్నదో అట్టి పరమ పదము వైపుగా ఈ మనస్సును ప్రవర్తింపచేయాలి. బుద్ధికి కూడా పరమ ప్రకాశమై అమృతసారమై తెంపులేని సుఖప్రదమగు మహాస్థానమునందు మనస్సును సంలగ్నం చేయాలి. హే మహర్షి, నిత్యము స్థిరము సుఖము అయినది ఒక్కటి కూడా ఏదీ లేదు కదా. ఈ బ్రహ్మాండ సాగరంలోని 3 లోకములు ఆది వ్యాధులనే తరంగములతో కదులుచూ దుఃఖములు అనే సుడిగుండములతో నిండి ఉన్నాయి. ఎక్కడ నిజమైన సుఖము శాంతి ఉన్నాయి చెప్పండి? జీవునికి శాశ్వత శుభమును కలుగ చేస్తున్నాయా? లేదు కదా. ఇక ఈ ఇంద్రియములంటారా, ప్రతిదీ కాస్త సుఖం గంపెడంత దుఃఖం. అవి
మూర్ఖజీవుని అల్పాయుష్యులను తమ వైపు ఆకర్షించి అతనిని చివరికి దుఃఖిగాను రిక్తహస్తునిగాను చేసివేస్తున్నాయే. అవి అందించే విషయసుఖములను సమాహిత చిత్తుని విశ్రాంతి ప్రశాంతతలతో సరిపోల్చగలమా? ఏమాత్రం కుదరదు. విశ్రాంతి పొందిన సాధువుల మనస్సుతో ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలుగా కనిపించే ఏకఛత్రాధిపత్యము కించిత్ కూడా తులతూగలేవు. మనస్సు విశ్రాంతి పొందిందా ఇక శాస్త్ర పాండిత్యంతోనూ కర్మకాండతోనూ పని ఏమి ఉన్నది? అనుభవేక వైద్యమైనది కరతలామలకమవుతోంది. అసలు స్వాత్మకు స్వభావసిద్ధమే అయి ఉన్న శాంతి దేనిచే బాధించబడుతోంది? మహాత్ములు శాశ్వత సుఖ విశ్రాంతిని తమ సొంతం చేసుకుంటున్నారు. మృత్యువు దైనందికమైన నిద్ర వంటిదే అని గ్రహించి జన్మ జీవన్ మృత్యువులను అధిగమించినట్టి తేజోమయ ఆత్మాహం దృష్టిని అలవరుచుకొని ఉంటున్నారు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. వశిష్ఠరామ సంవాదము. వశిష్ఠ మహర్షి: మిత్రమా, భుసిండ, మహాప్రళయ వాయువులు మిమ్మల్ని ఏమీ చేయలేదా? అవి స్పృశించకుండా మీరు ఎట్లా దేహ సమేతులై ఏర్పడి ఉన్నారు? కాలము మిమ్మలను సమీపించనే లేదా? జగత్తు అంతా విషమయమగు క్షోభతో దద్దరిల్లుచుండగా నిత్య యవ్వనులై మీరు ఈ గూటిలో ఎట్లా మనగలిగారు? భూసుండు: బ్రహ్మజ్ఞ, మేము నిత్యము స్వాత్మతృప్తిని పొంది ఉన్నాము. స్వాభావికమగు స్వస్వరూపముచే సంతుష్టులమై ఉన్నాము. అనగా మా స్వస్వరూపము సర్వదా యథాతథం కదా అను ఆత్మోపాసనచే సంతృప్తులమై కాలమునకు కేవల సాక్షిత్వం వహించి ఉంటున్నాము. నిర్విషయ నిర్విశేష వస్తువునందు కలుగుచున్న ఈ జన్మలు పొందుట అను భ్రమలకు లోను కాకుండా నిజగృహంలో కాలము వెళ్ళబుచ్చుచున్నాము. ఏదీ కోరుకోవటం లేదు, ఏదీ త్యజించటం లేదు. నిత్య శుద్ధ నిరతిశయానంద స్వరూపులమై ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నామో అట్లే స్వస్వరూపమున నివసించుచు కాలము యొక్క గమనమునకు కూడా కేవల సాక్షీభూతులమై ఉంటున్నాము. లోకము యొక్క జనన మరణములు అనేకం చూసాం, కానీ ఈ జగత్తు మిథ్యయే అనే నిర్ణయం కలిగి ఉన్నాము. వేదవాక్యములు గురువాక్యములు మా హృదయంలో ప్రవేశించి సుదృఢత్వం పొందాయి. మనస్సు తన చంచలత్వం వీడి సౌమ్యత్వం పొందింది. స్వాత్మ సింహాసనం అధిరోహించి సూక్ష్మమగు కాలగతిని చిరునవ్వుతో చూస్తున్నాం. హే మహానుభావ, మా మనసు తత్వజ్ఞాన బలంచేత సారాసార విభేదమంతా వీడినదై పరమ విశ్రాంతి పొందుతోంది. సుస్థిరతను శాంతిని సర్వదా అనుభవిస్తోంది. మేము దేనికి భయమును గాని
ఉద్వేగాన్ని కానీ, ఆశ కానీ, ఇష్టాద్వేషాలు కానీ పొందటం లేదు. అందుచేత ఇక్కడ ఎట్టి దుఃఖాలు పొందటానికి మా పట్ల కారణమే లేదు. పరమశాంతితో కూడిన దృక్కులతో అప్రమేయత్వం వహించి ఉన్నాము. స్ఫటికము వలె కేవలం సాక్షీభూతంగా వెలయుచున్నాము. హే భగవాన్ వశిష్ఠ మహర్షి, ఈ భూతజాలములు వాటి సమ్మేళనములు జనించినను మరణించినను మరణించకున్నను మాకు ఏం సంబంధం? భూతములు అనే నదీ ప్రవాహములు మరల మరల ఎటనుండో వచ్చి కాలం అనే మహాసముద్రంలో ప్రవేశిస్తున్నాయి. ఇక మేము ఒడ్డున ఉండే కొండలాగా ఇక్కడ తటస్థంగా ఉన్నాము. వాటి వేటిని లెక్కగొనుచున్న వారము కానే కాము. మా పాదములు సంసారమునందు జాగ్రత్తగా మసులుచుండటం చేత మృదువుగా ఉన్నాయి. అజ్ఞాన పరంపరల పట్ల నిర్మోహమాటముతో కూడిన అనాసక్తి కలిగి ఉండటం చేత జడమాత్రంగా అర్ధరహితంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఈ గూటిలో ఎట్టి చింతలు లేకుండా చిరంజీవులమై ఉన్నాము. పుణ్యపురుషుల బోధలచే అనుగ్రహింపబడిన వారమై తత్ఫలితంగా మాయారహితులమై ప్రకాశిస్తున్నాము. ఎప్పుడైనా అనుకోకుండా మా మనస్సు ఏమైనా సంసార వ్యవహారాలను సరిచూడటానికి కాస్త ఇటు అటు వెళ్ళిందనుకోండి, వెంటనే తత్వమును నెమరు వేయుటచే వాటి రాగద్వేషాది లంపటం అనగా ఆ బురదలో మేము వశీభూతులం కావటం లేదు. మొట్టమొదలే మా మనస్సు స్వాత్మయందు ఉపశమించి ఉంటోంది. మా చిత్తరంగములు సర్వదా సర్వత్రా చిదాకాశాకారమును పొంది ఉన్నాయి. భావములను వీక్షిస్తున్నామే కానీ భావముగా దిగజారటం లేదు. సర్వభావముల కంటే కూడా ప్రత్యేకమై ఉన్న మా స్వరూపమును ఆస్వాదించుటచే మా యొక్క యోగ సాధనం. హే మహాత్మా, పాల సముద్రం మధించగా అమృతం పుట్టగానే ఎంతటి ఆనందమునకు కారణమైనదో మీ ఈ రాకచే మేము అంతటి ఆనందం పొందుతున్నాము. ఆత్మకళ్యాణ విషయం ఇంకేమున్నది? మీ వంటి మహాత్ముల దర్శనముతో మా భావాతీత యోగ సాధనం మరింతగా ఇనుమడిస్తోంది. తమరి దర్శనము అనబడు సత్సంగ చింతామణి నుండి సర్వసారమగు జ్ఞానమే లభిస్తోంది. హే మహర్షి, మీరు త్రైలోక్యత్వము సారముగా ఎరిగినవారు. హే సాధు, సాధు సంగమం సకల భయములను తొలగిస్తుంది. మేము స్వాత్మతత్వమును గ్రహించి ఉన్నప్పటికీ మీతోటి ఈ సంభాషణచే మరింత పవిత్రులం అయ్యాం. మా దుష్కృతములు అన్నీ నశించినట్లే మా జన్మ సార్థకము అయినది అని తలచుచున్నాము. జై నిర్గుణ. జై గురుదేవా.